ఫైరింగ్ జరుగుతుంది పాకిస్తాన్ నుంచి, అన్ప్రొవోక్డ్ ఫైరింగ్, సీజ్ ఫైరింగ్ ఇంకా లేదు కాబట్టి వాళ్ళు బార్డర్ వెంబడి కాల్పులు జరుపుతున్నారు. ఆ మోటార్ షెల్స్ కానీ అవి కానీ బార్డర్ వెంబడే ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు 16 మంది చనిపోయారు. సో ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ రీట్రేట్ దేర్ కమిట్మెంట్ టు నాన్ ఎక్సలేషన్ ప్రొవైడెడ్ ఇట్స్ రెస్పెక్టెడ్ బై ది పాకిస్తాన్ మిలిటరీ. అంటే పాకిస్తాన్ మిలిటరీ కనుక వాళ్ళు మనకు ప్రొవోక్ చేయకపోతే మనం ఎస్కలేషన్ అంటే దీన్ని పెంచేందుకు మనం సిద్ధంగా లేం, బట్ వాళ్ళు పెంచితే మనం కూడా పెంచుతాం. సో ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న నేను డెవలప్మెంట్స్ మరికొన్ని వివరిస్తాను మీకు. ఒకటి, 25 బ్లాస్టులు జరగడమే కాకుండా 25 చోట్ల పేలుళ్లు జరగడమే కాకుండా ఈ ఇంకా చాలా డెవలప్మెంట్ జరిగాయి. ఇప్పుడు నిన్న జరిగిన దాడుల్లో ఎవరెవరు చనిపోయారో నేను చెప్తాను మీకు. భారత పార్లమెంట్ మీద అటాక్ గుర్తునే ఉంటుంది. మౌలానా మసూద్ అజహర్ కాందహార్ విమానం బ్లాస్ట్ కు సంబంధించి కాందహార్ విమానం హైజాక్ చేశారు. అప్పుడు ఇతని గురించే, ఇతన్ని విడిపించేందుకోసం IC-814 విమానం హైజాక్ చేసి కాందహార్ కు తీసుకెళ్లారు. సో ఈ మౌలానా మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రహూఫ్ ఆజాద్ నిన్నటి దాడిలో చనిపోయాడు. భారత్ జరిపిన డ్రోన్ దాడిలో నిన్న చనిపోయాడు. అబ్దుల్ రౌఫ్ ఆజాద్ ని అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో చాలా రోజుల క్రితం ఉంచింది. నిన్న రాత్రి నుంచి చేసిన దాడుల వల్ల ఇతను చనిపోయాడు. ఇతనితో పాటు 14 మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. మసూద్ అజహర్ అంటే మన టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేసిన వల్ల 14 మంది కుటుంబ సభ్యులు, మసూద్ అజహర్ సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోయారు. దానిలో ఈ అబ్దుల్ రహూఫ్ ఆజాద్ ఇతను జైషే-ఈ మహమ్మద్ అధినేత. ఇప్పుడు జైషే-ఈ మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్, కానీ ఆ బాధ్యతలు ఇతనికి అప్పగించారు కాబట్టి ఇతను ఇప్పుడు చనిపోయిన పరిస్థితి. అతని అంత్యక్రియల్లో యాక్చువల్గా పాకిస్తాన్ సైన్యము, ISI అందరు కూడా పాల్గొన్నారు. సో దట్ ఇంకేం ప్రూఫ్ కావాలి. సో అక్కడ మనం చూస్తే విమానాలు కనబడితే పాకిస్తాన్ ఎట్లా వాళ్ళ ప్యాంట్లు ఏ విధంగా దడుస్తున్నాయో మనం మన భారతదేశ అటాక్కి ఏ విధంగా అవుతున్నాయో మనం చూడొచ్చు. మొత్తం ప్రపంచం అంతా విమానాలు ఎగురుతున్నాయి. పాకిస్తాన్లో ఇవాళ మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ఒక్క విమానం కూడా ఎగరని పరిస్థితి. ఒక విధంగా పాకిస్తాన్ స్తంభించిపోయింది. అందుకనే మనతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది. కేవలం అక్కడే కాదు, 25 చోట్ల బ్లాస్ట్ జరిగాయి. పాకిస్తాన్ ఏం ఆరోపిస్తుందంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఈ బ్లాస్ట్లన్నీ చేసిందని చెప్పి. సో మనకేం సంబంధం ఆ బ్లాస్ట్లకి? అంటే మీరు ఒక్కళ్ళే బ్లాస్ట్ చేయగలరా? పాకిస్తాన్ ఒక్కటే ఈ మనం టెర్రరిజం ఉగ్రవాదం చేయాలంటే మనం చేయరాదా? వాళ్ళు ఆ విధంగా దొంగచాటు దెబ్బలు వచ్చి ఒకరిని ఎవడో పని మహిళల్ని లేకపోతే వాళ్ళు ఉన్న వాళ్ళని ప్రయాణికుల్ని టూరిస్టులు చంపడం మనకు రాదా? అదేదో గొప్పతనమా? ఉగ్రవాదుల గొప్పతనమా? సో బ్లాస్టులు చేస్తే మనము చేయొచ్చు. బ్లాస్టులు దిల్సుఖ్నగర్ బ్లాస్ట్, ఆ బ్లాస్ట్, అటువంటి బ్లాస్ట్ మనము పెట్టచ్చు. IEDలు బెలూచిస్తాన్కు మనం ఆర్థిక సహకారం అందిస్తే అక్కడ బెలూచిస్తాన్ వాళ్ళు నిన్న పండగ చేసుకున్నారు పాకిస్తాన్ మీద దాడి చేస్తే. వాళ్ళంతా డాన్సులు చేశారు. మాకు ఈ బెలూచిస్తాన్ మమ్మల్ని ఆక్రమించుకుంది, మా పాకిస్తాన్ వద్దు, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి. మనం ఆయుధాలు ఇస్తే వాళ్ళు ఈజీగా బంగ్లాదేశ్ విడిపోయినట్టు బెలూచిస్తాన్ కూడా విడిపోద్ది పాకిస్తాన్తో. ఎందుకులే అని మనం ఊరుకున్న కొద్దీ మన నిశ్శబ్దాన్ని వాళ్ళు ఆ విధంగా దాన్ని లైట్గా తీసుకొని చేయడం వల్ల ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మౌలానా మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రహూఫ్ ఆజాద్ చనిపోయారు. 14 మంది చనిపోయిన పరిస్థితి. తర్వాత ముఖ్తియార్ మహమ్మద్ అని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ కూడా చనిపోయాడు. మౌలానా మసూద్ అజహర్ కొడుకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఈ దాడిలో చనిపోయారు. ఇంకోవైపు మొత్తం ఈ విధంగా బ్లాస్టులు జరుగుతుంటే సందట్లే సెడమి అన్నట్టు పాకిస్తాన్ మీద భారత్ విరుచుకుపడుతుంటే అక్కడ అల్లరి మూకలన్నీ కూడా బ్యాంకుల్లో లూటీలు చేస్తున్నాయి. అందిన డబ్బులన్నీ కూడా దోచుకుపోతున్నాయి. అంటే వాళ్ళ మనస్తత్వం అట్లా తయారైపోయింది. సో అంటే ఒక్కసారిగా ఇన్ని అయ్యేసరికి పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మన వాళ్ళు పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డిఫెన్స్ అంటే మన దగ్గరికి వాళ్ళ మిసైల్స్ రాకుండా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ను వాడారు, అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ వాడారు, మీడియం అండ్ షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్స్, ఆకాష్ మిసైల్ సిస్టమ్స్, స్పైడర్ ఎయిర్ డిఫెన్స్, బరాక్, QRSAM ఇవన్నీ కూడా వాడారు.
పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అన్నిటి కూడా క్లోజ్ చేసింది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్స్ క్లోజర్ ఎక్స్టెండెడ్ టిల్ సాయంత్రం 6 గంటల వరకు ఎయిర్పోర్ట్ మొత్తం క్లోజ్ చేశారు. అందుకని మనకు అక్కడ ఫ్లైట్ రాడార్లో ఒక్క ఫ్లైట్ కూడా ఎగరట్లేదు పాకిస్తాన్ దేశం మొత్తం. సో ఇప్పుడు మధ్యాహ్నం 12 వరకు క్లోజ్ అన్నారు ఈ బ్లాస్ట్ల వల్ల. ఇప్పుడు రాత్రి 6 గంటల వరకు జరిగింది.